రాష్ట్రం రాకపోతే నీ అయ్యే ఇప్పుడు కాదు ఇంకా 100 సంవత్సరాలైనా సీఎం కాకపోతుండే, ఉమ్మడి రాష్ట్రంలో కాకపోతుండే అని చెప్తున్నా. మంత్రి కాకపోతుండే వినువు, నీ హరీష్ రావు మంత్రి కాకపోవు. ఇయ్యలో 3 లక్షల కోట్లు మీరు సంపాదించుకోపోదురు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు దోపిడీ చేయకపోదురు అంటున్నా. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. మీరు ఎంత దోపిడీ చేశారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్. 3 లక్షల కోట్లు దోపిడీ చేశారు. విపరీతమైన ఆస్తులు సంపాదించారు. ఇది వాస్తవం కాదా? ఇంకా నీటి పరునుగా మేము తెలంగాణ తెచ్చినాం అని మాట్లాడడానికి సిగ్గు లేదా అని అంటున్నా. ఇయ్యలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధమ్మ కన్నీరు గార్చి, సోనియా గాంధమ్మ ఆనాడు కన్నీరు గార్చి నా బిడ్డలు చనిపోతున్నారు, ఈ 4 కోట్ల ప్రజలకు నేను తెలంగాణ ఇవ్వవలసిందని చెప్పి సోనియా గాంధమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. సోనియా గాంధమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవునా అని అడుగుతున్నా. నీ అయ్యనే ఒప్పుకున్నాడు కేసీఆరే. వాస్తవం, సోనియా గాంధమ్మ తెలంగాణ ఇవ్వడం మూలంగానే ముఖ్యమంత్రి అయిందని చెప్పి 2014 అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. అది గుర్తు చేస్తున్నా. ఎట్లా మాట్లాడుతున్నావు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరి పాలైంది? తెలంగాణ మీ పాలైంది, మీ కుటుంబం పాలైంది. తెలంగాణ మీ పాలైంది, మీ కుటుంబం పాలైంది. ఇవాళ ఏమైంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారుల మీద ఉక్కుపాదం, దళితుల మీద ఉక్కుపాదం, బీసీల మీద ఉక్కుపాదం, మైనార్టీల మీద ఉక్కుపాదం, తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. మాట్లాడితే కేసులు పెట్టారు, మాట్లాడితే అరెస్ట్ చేశారు. ఇందుకోసం తెచ్చుకున్నామా తెలంగాణ? ఇందుకోసం తెచ్చుకున్నామా తెలంగాణ? 10 ఏండ్లు నిర్బంధం. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. మీరు అంతా ఇంత కాదో దోపిడీ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని మేము పంపిస్తాం, ఆంధ్ర వాళ్ళని ఇక్కడ నుండి పంపిస్తాం అని చెప్పావే. ఏ ఆంధ్ర వాళ్ళనైతే పంపిస్తామన్నారో అదే ఆంధ్ర పెట్టుబడిదారులందరూ కేటీఆర్ కేసీఆర్ చుట్టూ 10 ఏండ్లు ఉన్నారు. కాంట్రాక్టర్ వాళ్ళే, వ్యాపారులు వాళ్ళే, తెలంగాణ భూములు వాళ్ళకే. వాళ్ళను బీనాం పేర్ల మీద పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోషేశారు. ఇది వాస్తవం కాదా? మరి ఇక్కడే పోయినరు తెలంగాణ పెట్టుబడులను ఎటుపోయినరు? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యతిరేకులందరూ మీ చుట్టూన్నారు. ఇవాళ మీ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, తెలంగాణ అద్దన్నటువంటి వాళ్ళే కేసీఆర్ క్యాబినెట్లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. 10 ఏండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరున్నారు? తెలంగాణ వద్దు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కేసీఆర్ క్యాబినెట్లో ఆ ప్రభుత్వ భాగస్వాములై ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇంకా సిగ్గు లేకుండా ఇయర్లో మేము తెలంగాణ మేమే తెచ్చామని చెప్పుకుంటున్నవే. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇయర్లో బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మీరు తప్ప తెలంగాణ ప్రజలకు మీకు ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్రానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇయర్లో ఇంకో విషయం, ఇయర్లో మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారులంతా హైదరాబాద్ నుంచి పోలేదు. 2014 నుంచి 2023 దాకా ఆంధ్ర పెట్టుబడిదారులంతా కేసీఆర్, కేటీఆర్ చుట్టుండి కేసీఆర్కు, కేటీఆర్కు దోసిపెట్టారు. వాళ్ళు దోసుకున్నారు. ఇది వాస్తవం. ఇవాళ పవన్ కళ్యాణ్ రావడానికి కారణం ఎవరో? కేటీఆర్. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడానికి ఎవరో? ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్తున్నా దయచేసి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడుతున్నాడు. అదేవిధంగా కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతుంటే ప్రశాంతంగా తెలంగాణ
పరిపాలన జరుగుతుంటే ఇయల్లో మిలిటెంట్లను తయారు చేసి ఒక ఉగ్రవాద రూపంలో తీవ్రవాద రూపంలో బీఆర్ఎస్ కార్యకర్తలను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేస్తామని చెప్పింది మీ మాజీ ఎంపీ సుమనే కదా, ఆయనతో చెప్పించింది కేటీఆరే కదా, దానికి నాయకత్వం వహించింది కేటీఆరే కదా. ఇయలో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావడానికి, పవన్ కళ్యాణ్ మీరు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర వాళ్ళందరినీ కూడా మీ పక్కన పెట్టుకున్నారు, ఓకే. ఇయలో పవన్ కళ్యాణ్ కూడా రావడానికి నువ్వు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గురించి ప్రెస్ మీట్ పెట్టలే. ఏం పెట్టాడు? తెలంగాణ రాష్ట్రం మేము తెచ్చినాము అనే దానికోసము వివరించడం కోసము మీడియా ముందటికి వచ్చాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రోజు ఏం చేస్తున్నాడో మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం కోసం, మా ప్రభుత్వంలో తెలంగాణ పండుగను జరపొద్దని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపకూడదని, డిస్టర్బ్ చేయాలని చివరికి వస్తే ఆంధ్ర వాళ్ళతోని పవన్ కళ్యాణ్ తోని చేతులు కలిపి కేటీఆర్ హరీష్ రావుకి చేతులు కలిపి తెలంగాణ ఆవిర్భవించిన రోజే, తెలంగాణ వచ్చిన రోజే, తెలంగాణకు ప్రజల పండుగ రోజే ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి పవన్ కళ్యాణ్ రావడం కారణం ఎవరో? కేటీఆర్ మీరు కాదా? అంటే ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మా సోనియా గాంధీ. ఆ తెలంగాణలో తెలంగాణ సంబరాలు జరుగుతుంటే కేటీఆర్ హరీష్ రావు ఓర్చుకోలేక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, తెలంగాణ పండుగ రోజు ప్రజలకు అదే రోజు బహిరంగ సభ పెట్టమని పవన్ కళ్యాణ్కు లోపకారి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలను డిస్టర్బ్ చేయాలి, వీళ్ళు సంబరాలు చేసుకోకూడదు అని ఒక నీచమైన ఆలోచనతోని పవన్ కళ్యాణ్ని తెప్పించింది నువ్వే కదా. దానికి సూటిగా జవాబు చెప్పు. ఇది వాస్తవం కాదా? ఎందుకో పవన్ కళ్యాణ్ గురించి డైరెక్ట్ మాట్లాడడానికి భయపడుతున్నావో? ఇలా ప్రెస్ మీట్ పెట్టింది పవన్ కళ్యాణ్ గురించి పెట్టలే, తెలంగాణ ఏం తెచ్చినామని చెప్పుకోవడానికి పెట్టావు ప్రెస్ మీట్. కానీ ఇలా పవన్ కళ్యాణ్ వెనుక కేటీఆర్